ఎన్డీఏ మిత్రపక్షాల భేటీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు మరింత సమాచారం అందిస్తారు. ఏడుకొండలు. పద్మ, ఇటు ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ కూటమి సమావేశం అయితే ప్రారంభమైంది. ఎన్డీఏ కూటమి సభ్యులంతా కూడా ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో కొద్దిసేపటి క్రితమే ఇటు నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సమావేశం అయితే మాత్రం కొనసాగుతుంది. ముఖ్యంగా ఎన్డీఏ సమావేశానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు బలమైన అభ్యర్థిగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో అతిపెద్ద బలమైన వ్యక్తిగా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు టీడీపీ ఉన్నది. అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సలహాలు కూడా అక్కడ ప్రస్తుతం కూటమిలో తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశం అనంతరం ఎన్డీఏ కూటమి సభ్యులంతా కలిసి రానున్నటువంటి కొత్త ప్రభుత్వానికి క్యాబినెట్ కూర్పు కూడా ఈరోజు అక్కడ ఒక భేటీ కూడా అవుతారని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈసారి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది చారిత్రాత్మకమైన తీర్పు అని, ఇటువంటి తీర్పు గతంలో ఎన్నడూ కూడా చూడలేదంటూ కూడా ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు కూడా అభివర్ణించారు. ఆయన 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ మెజార్టీని ప్రజలు ఇవ్వడం అనేది ఎప్పుడు చూడలేదని, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోతాయంటూ కూడా అభివర్ణించారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని పోల్చడం కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా కంకణబద్దులై ఇక్కడికి వచ్చి వైసీపీని ఓడించినటువంటి దాన్ని కూడా ఎప్పటికీ కూడా మరవలేమంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ సమావేశంలో అక్కడ చంద్రబాబు నాయుడే మాత్రం మెయిన్ ఫోకస్గా నిలవబోతున్నారు. ఎందుకంటే ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా కూడా టీడీపీ ఆవిర్భవించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి సీట్లన్నీ ఏవైతే ఉన్నాయో ఎన్డీఏ కూటమిలో టీడీపీ నుంచి వచ్చినటువంటి సీట్లు అతిపెద్ద సీట్లు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏకి అత్యంత బలమైనటువంటి అభ్యర్థిగా కూడా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి సభ్యుల కూటమి ముగిసిన తర్వాత, భేటీ ముగిసిన తర్వాత మరలా ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూటమి సభ్యులు కూడా కూర్చొని రాబోయేటువంటి కొత్త ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క క్యాబినెట్ కూర్పు మీద అయితే మాత్రం ఈరోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. బీజేపీ గతంలో ఏవైతే 2 మంత్రి పదవులు తీసుకున్నాయో దానికి సంబంధించి ఎటువంటి మంత్రి పదవులు ఈరోజు తీసుకోబోతున్నారు అనేది కూడా కొలుక్కు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 21 స్థానాల్లో పోటీ చేసి 100% ఆయన గెలుపొందినటువంటి ఈ నేపథ్యంలో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ముందు కేబినెట్ కూర్పు మీద కూడా సుదీర్ఘంగా అయితే ఈరోజు చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. అనంతరం ఢిల్లీ నుంచి ఈరోజు సాయంత్రానికి రాత్రికల్లా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వస్తారు. అయితే ముఖ్యంగా ఈ నెల 9వ తారీఖున చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అమరావతిలోనే ఉంటుందంటూ కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏ ప్రాంతంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయాలనే దాని మీద ఈరోజు సాయంత్రానికి కూడా పార్టీ శ్రేణులు ఒక స్థలాన్ని ఎంచుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే భారీ సభను ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి మెటీరియల్ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చంద్రబాబు నాయుడు నివాసమైనటువంటి ఉండవెల్లి దగ్గర ఉన్నాము. ఉండవెల్లిలో ఇటు లోకేష్కు శుభాకాంక్షలు తెలిపేందుకు కూడా ఇక్కడికి భారీగా కూడా ఉదయం నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా నారా లోకేష్ అందరినీ కూడా పలకరిస్తున్నటువంటి పరిస్థితి. వీరంతా కూడా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం. వీరంతా కూడా ప్రస్తుతానికి ఉదయం నుంచి కూడా ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకుంటున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా లోకేష్ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోటో దిగిన తర్వాత వాళ్ళకి ఒక స్కాన్ కార్డు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అందులో వాళ్ళ మొబైల్లో స్కాన్ చేసుకుంటే ఇక దిగిన ఫోటో వాళ్ళ మొబైల్లో
వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా అంటే ప్రతి ఒక్కరితో కూడా సామాన్యులతో కూడా మమేకం అవుతూ కూడా లోకేష్ మరింత ఆ పార్టీని బలోపేతం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే నారా లోకేష్ ఇక్కడ ఏదైతే 93,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారో ఇది ఒక చరిత్ర సృష్టించారని మాత్రం చెప్తున్నారు. ఈ 35 సంవత్సరాల తర్వాత మళ్ళా టీడీపీ మంగళగిరిలో గెలిచిందని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ సమావేశం తర్వాత ఎన్డీఏ సభ్యులు అలాగే కూటమి 3 సభ్యులు కూడా కూర్చొని కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ కూర్పులో మాత్రం ఈరోజు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకొని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వచ్చిన తర్వాత రేపు ఏదైతే ఆ 9వ తారీఖు జరగబోయేటువంటి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించి కావాల్సినటువంటి ఏర్పాట్లలో మాత్రం చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కూడా నిమగ్నమయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కొత్త ప్రభుత్వం రాబోతున్న నేపథ్యంలో జరుగుతున్నటువంటి అలజడులు ఏవైతే ఉన్నాయో సెక్రటరియట్లో ఐటీ విభాగం నుంచి కొన్ని ఫైల్స్ మాయమవుతున్నాయంటూ కూడా వచ్చినటువంటి సమాచారం మేరకు ఇప్పటికే ఐటీ రంగాన్ని పూర్తిగా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైనటువంటి పాలనను అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ప్రజల తీర్పును ఎప్పటికీ మర్చిపోలేనంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికీ అమరావతి రైతులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ప్రమాణ స్వీకారం రోజు నుంచే అమరావతి పనులు ప్రారంభం అవుతాయంటూ కూడా ఎదురు చూస్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.